అరేంజ్ చేయొచ్చు ఇంకా. రైట్. వరప్రసాద్ గారు, ఇది ఇక ఈ పార్టీ అనేది అంటే మొన్న ఈ మధ్య తెలంగాణలో ఏదో బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది, బీజేపీలో కలిసిపోతుంది, ఇలాంటి చర్చలు వార్తలు ఏవో చక్కర్లు కొట్టాయి. సరే, అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా కనిపిస్తోంది మీకు ఏపీలో? అంటే ఇక్కడ ఒకటి ఉందండి, వైసీపీ పార్టీకి మోరల్ స్ట్రెంగ్త్ లేదండి. మోరల్ స్ట్రెంగ్త్ లేదు, కానీ వాళ్ళ బ్యాడ్ గవర్నెన్స్, వాళ్ళకున్న డిమోరలైజ్డ్ యాక్టివిటీసు, అంత రౌడీ గ్యాంగ్ నడపటం, ఫ్యాక్షన్ లాగా నడపటం, ఇవన్నీ కూడా ప్రజల్లో భయభ్రాంతులై ఉన్నారు. మీరు అనుకుంటూ ఎస్సీ ఎస్టీలు అతనితో తప్పని పరిస్థితుల్లో అట్లా కొత్త ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కానీ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ టువర్డ్స్ ఛానల్స్ అనమాట. అందువల్ల నేను ఏంటంటే మీ అందరికీ మీ ఏబిఎన్ టీవీ ద్వారా నేను ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నానండి. ఎందుకంటే నాకు మళ్ళీ మీడియాలో సమయం రాదు కాబట్టి సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లరు మారణ దమనకాండ చేశాడు రష్యా మీద, ఇతర ఇంగ్లాండ్ మీద, అన్ని కంట్రీస్ మీద. అన్ని అలైడ్ ఫోర్సెస్ అన్నీ ఏకమయ్యి హిట్లర్ని ఓడించి ఫినిష్ చేశారు. అవును. ఎందుకు చేశారు? అతని యొక్క దమనకాండ భరించలేక లక్షలాది మంది చనిపోయారు. ఒకళ్ళిద్దరు కాదు, లక్షలాది మంది చనిపోయారు. అందరూ ఇక తప్పదు, ఇతన్ని ముగించాలి అని చెప్పి అమెరికా, బ్రిటన్, రష్యా డిఫరెంట్ ఫోర్సెస్ అయినా కలిసి పనిచేసి ఆ ఫ్యాసిస్ట్ శక్తిని లేకపోతే ఆ నియంతని ఫినిష్ చేశారు. చేయటం వల్ల ఇప్పుడు మళ్ళీ ఒక 80 ఏళ్ళు ప్రజాస్వామ్యం ప్రపంచంలో మనగలుగుతూ ఉంది. అందువల్ల మన దేశంలో ఇలాంటి ఎలిమెంట్ కంటిన్యూ అయితే నాట్ ఓన్లీ ది స్టేట్ ఇలాంటి అలవాట్లు మళ్ళీ చేసుకొని మిగతా వాళ్ళకి ఎక్స్పాండ్ అవుతుంది. అతనేమి మీరు అంత జీరో సైజు కట్ చేయొద్దు, అతను ఏం లేడు అనుకోవద్దు. మీరు డిమోరలైజ్ అయి ఉన్నాడు, బ్యాడ్ లీడర్షిప్ ఉంది, బ్యాడ్ గవర్నెన్స్ ఉంది, కానీ అతనికి మీడియా ఉంది, డబ్బు ఉంది. మీడియా ద్వారా, డబ్బు ద్వారా మళ్ళీ నా పేద ప్రజలు నా అది అని చెప్పి మళ్ళీ రావాలని చూస్తున్నాడు. నేను ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ చెప్తున్నాను, ఎల్ఐడ్ ఫోర్సెస్ ముందు పార్టీని ఫినిష్ చేయాలి. అతను ఎలాంటి దోచుకున్నాడో దాని మీద విచారణ జరగాలి. ప్రజాస్వామ్య దృష్ట్యా అలాంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉండటానికి వీల్లేదండి. అంబేద్కర్ రాజ్యాంగానికి, అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రాజ్యాంగం, మహాత్మా గాంధీ లాంటి వారు ఎంతో కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు లాంటి వాడు తెలుగు దేశాన్ని, తెలుగు ప్రజల్ని ఎంతో ప్రైడ్గా నిలబెట్టారు. అలాంటి వ్యవస్థలో ఇలాంటి దుర్మార్గ వ్యవస్థ కంటిన్యూ అవడం మనందరికి షేమ్ అండి. ఇది నేను చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా నేను అప్పీల్ చేస్తున్నాను. దిస్ పార్టీ షుడ్ బి క్లోజ్డ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. ఏ పార్టీ అని రావచ్చు, మీరు కావాలంటే నేను మీ మీడియా ద్వారా నా ఎస్సీ ఎస్టీ సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళండి. నేను టీడీపీకి రమ్మని నేను చెప్పను. నేను మీకు ఏ పార్టీ అవకాశం ఉంటే ఆ పార్టీలో వెళ్ళండి, ప్రజాస్వామ్యంగా బతకండి, కానీ అలాంటి దుర్మార్గమైన పార్టీలో ఉండొద్దని నేను అప్పీల్ చేస్తున్నాను. మీరు చెప్పింది అయ్యన్న పాత్రుడు గారు కూడా అదే అన్నారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే స్పీకర్ అవ్వలేదు.